చెడు వ్యసనాలకు లోనై దొంగతనాలకు పాల్పడ్డ యువకులను కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి మోటార్ వెహికల్ను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే పిఠాపురంలో పలు దేవాలయాల వద్ద పార్కింగ్ల వద్ద చోరీకి గురైన వాహనాలు ఫిర్యాదులతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని సిఐ శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. చిత్రాడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద దత్త వెంకటేశ్ అనే ముద్దాయిని మరో 2 మైనర్లను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి అవెంజర్ మోటార్ సైకిల్ విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. పిఠాపురం సర్కిల్ పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లోని కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర బళ్ళు దొంగతనం అవుతున్నట్టుగా కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసినాము. అలాగే రూరల్ పోలీస్ స్టేషన్లో తిమ్మాపురం, గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో చేబ్రోల్లో కూడా బళ్ళు దొంగతనం అయినటువంటి కేసులు రిజిస్టర్ చేసిన తర్వాత జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పటేల్ గారు ఆదేశానుసారము డిఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా ఒక క్రైమ్ టీమ్ నోటి ఫామ్ చేసి మాకు దర్యాప్తులో భాగంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన చిత్రాడ ఫ్లైఓవర్ కింద ఒక అన్నోన్ పర్సన్స్ వెహికల్స్ ఉన్నట్టుగా తెలిసి వెళ్ళి అక్కడ చెక్ చేయగా ఒక ముద్దాయి అయినటువంటి శ్రీదత్త వెంకటేష్ మరి 2 మైనర్స్ అక్కడ ఒక బండిని ఎవెంజర్ బండిని డిస్మాండిల్ చేసి పార్ట్లుగా ఉన్నటువంటి వాళ్ళని ఆడ పట్టుకుని వాళ్ళని విచారించగా చిత్రాల్లోనే ఒకళ్ళ దగ్గర అమ్మినట్టుగా చెప్పాడు. అక్కడ కూడా ఒక 5 మోటార్ సైకిళ్ళు రికవరీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కేసెస్ రిజిస్టర్ ఉన్నటువంటి బళ్ళు. వీళ్ళందరూ కూడా చెడు వ్యసనాలకి అలవాటు పడి ఈ గతంలో కూడా ఈ మైనర్స్ ఇలాగ దొంగతనంలో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉన్నది. అదంతా కూడా బయటికి తీసి వీళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. ఇదంతా కూడా ఎస్పీ గారు ఆదేశానుసారం జరిగినటువంటిది. ఈ బళ్ళు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం, వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.